సార్ ఇప్పుడు మీరు అటివాకల్ చట్టం ప్రస్తావన తీసుకొచ్చి ఐటీడీఏ ప్రస్తావన తీసుకు పోడు భూములు ప్రస్తావన సార్ ఇంకా మిగతా గిరిజన పిఎస్ఆర్ చట్టం ఇంకా ఇటువంటి గ్రామ సభలు అసలు మన అది ఫారెస్ట్ కన్జర్వేషన్ బిల్ అనేది చట్టం అయిపోయింది. ఆ చట్టం ప్రకారం ఎంత అడుగునైనా సరే ఆ చట్టం క్లారిటీగా ఉంది. పిఎస్ఆర్ చట్టం పక్కన పెట్టారు, గ్రామ సభలతో మనం ఆలోచించక్కర్లేదు, 170 సంబంధం లేదు. అది ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం జిల్లా అధికారి కానీ కేంద్ర అధికారి వరకు ఆ పరిమితిని బట్టి 10 హెక్టార్లు 20 హెక్టార్లు 100 హెక్టార్లు 150 హెక్టార్లు టైం బౌండ్ ల్యాండ్ వచ్చింది. అందులో ఇంకో క్లాస్ కూడా ప్రధానంగా ముందు ఎక్కడైనా భూమి కానీ అడవిని డినోటిఫై చేసేటప్పుడు వాళ్ళ పునరావాసం గురించి పునరావాసం గురించి మాట్లాడాలి. అడవిని తవ్వుకోవచ్చు, తగలబెట్టవచ్చు, ఏదైనా చేసేయచ్చు, నరికేయచ్చు, ఏదైనా చేయొచ్చు. పునరావాసం తర్వాత అన్న ఇటువంటి భయంకర చట్టం వచ్చినప్పుడు వాళ్ళ గిరిజన యొక్క ప్రత్యేక హక్కులు నిలబడతాయంటారా? బీజేపీ ప్రభుత్వం గత పార్లమెంట్లో అటవీ సంరక్షణ నియమాల పేరుతో ఒక బిల్లుని తీసుకొచ్చింది. ఆ బిల్లు ఏంటంటే ప్రారంభంలో ఆ బిల్లు మీద చర్చగా పెట్టినప్పుడు చర్చ కూడా చాలా స్వల్పకాలిక చర్చ దేశవ్యాప్తంగా పెట్టింది. ఇట్లా చేస్తున్నామని చెప్పి ఆ బిల్లు ఏదైతే సంరక్షణ 1980 అటవీ చట్టంలో ఉన్నటువంటి చట్టాన్ని అందులో ఉన్న క్లాజుల్ని సవరణ చేస్తూ అటవీ సంరక్షణ నియమాల పేరుతో 2022 పేరుతో తీసుకొచ్చింది. మొత్తం ఈ భారతదేశంలో ఉన్న మొత్తం అన్ని పర్యావరణవేత్తలు, ఈవెన్ అటవీ శాఖలో పనిచేసినటువంటి మాజీ అధికారులు, గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు, ఈ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈ అటవీ సంరక్షణ నియమాలు పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయి, దీన్ని మార్చాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేశాయి. మేధా పాట్కర్ లాంటి వాళ్ళు హైదరాబాద్కి వచ్చి మేము కూడా సదస్సు ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల నుంచి దీన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యాచరణ ఈ రాష్ట్రంలో కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఈ సమయంలో మేమే ఈ సంఘాలు ప్రజా సంఘాలే కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నియమించినటువంటి ఎస్టీ కమిషన్ వ్యతిరేకించింది. ఇది చాలా గొప్ప విషయం. ఎస్టీ కమిషన్ మొత్తం ఈ సంరక్షణ నియమాల్ని క్షుణ్ణంగా అధ్యయనం ఒక నిపుణులతో అధ్యయనం చేయించి ఆదివాసీలకి గిరిజనులకి చట్టం ఇది అయితే ఎంత ప్రమాదకరమో మొత్తం ఒక నోటు కేంద్ర ప్రభుత్వాన్ని సమర్పించింది. అది చెప్పేది ఏంటంటే ఇది పూర్తిగా రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులన్నిటినీ కాలరాస్తుంది ఈ నియమాల చట్టము. రెండోది, ఈరోజు అడవులు పూర్తిగా ధ్వంసమైపోతే ఆదివాసీలు మొత్తం గెట్టివేయబడతారు. ఈ నేపథ్యంలో హక్కుల్ని కాలరాస్తుంది, ఉన్న చట్టాలని కూడా కాలరాస్తున్న ఈ మీరు పునర్పరిశీలించాలి అని పెద్ద నోట్ ఇచ్చింది ఎస్టీ కమిషన్. వాళ్ళ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషనే. ఈ నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని పునఃసమీక్ష చేయలేదు, కనీసం పరిగణలోకి తీసుకోలేదు. నిర్బంధంగా గత పార్లమెంట్ సమావేశాల్లో అటవీ సంరక్షణ చట్టం అని 2023 చట్టం చేసింది పార్లమెంట్లో. ఈ చట్టం ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు బీజేపీకి అంత ఆతృత? గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటరీకరణ చేసింది ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. రెండోది, ఇప్పుడు అత్యధికంగా గిరిజన ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల సంపద ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఉంది. ఆ సంపదని కార్పొరేట్లకి ఎట్లా కట్టుబెట్టాలి? బొగ్గు, మాంగనీసు, ఇనుము, ఈరోజు రంగురాళ్ళు, ఈరోజు అనేకమైనటువంటి గ్రానైట్, రకరకాలైనటువంటి ఖనిజ సంపద, మాంగనీసు, రాగి, ఇవన్నీ ఈరోజు గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నది. ఈ వేల కోట్ల సంపదని ఈరోజు కార్పొరేట్లు దోచుకోవడానికి ఉన్న చట్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ ఇబ్బందికరం ఉన్నటువంటి సరళతరం చేయాలి. ఏం చెప్తుంది ఇప్పుడు చట్టం? గత ప్రభుత్వం 1 ఎకరా అటవీ భూమిని నాన్ ఫారెస్ట్గా మార్చాలంటే అనేక నిబంధనలు, చాలా భూమి ఇవ్వాలి, ఇవన్నీ చాలా నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు భూమి ఇవ్వక్కర్లేదు, అక్కడ ఉన్నటువంటి గిరిజన చట్టాలు అమలు పట్టించుకోని అవసరం లేదు, వాడు 170 కానీ పిఎస్ఆ కానీ అటవీ హక్కుల గుర్తింపు చట్టం కానీ ఏమీ అవసరం లేదు. ఉన్న 1,000 ఎకరాలు కూడా కార్పొరేట్లు మేము ఇక్కడ సంపదని తవ్విదీస్తామంటే ఈ 1,000 ఎకరాలని కూడా ఒక్క అనుమతితో వాళ్ళకి నాన్ ఫారెస్ట్ ల్యాండ్గా మార్చి వాళ్ళకి ఇవ్వవచ్చు అనేది ఒక క్లాజ్ పెట్టింది. ఈవెన్ అడవులు కూడా ప్రభుత్వమే అడవులు పెంచాల్సిన అవసరం లేదు, కార్పొరేట్లు కూడా ఎవరైనా ప్రైవేటు వాళ్ళు మేము అడవులు పెంచుకుంటాము, అటవీ ప్రాంతాన్ని మాకు ఇదిగో లీజుకి ఇవ్వండి అంటే మీరు కూడా అడవులు పెంచుకోవచ్చు, కార్పొరేట్లు అడవులు పెంచుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. అంటే ఒక రకంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదని మొత్తం కార్పొరేట్లు దోచుకోవడానికి అవకాశం కల్పించింది. రెండోది,
అటవీ ప్రాంతాల్లో ఉన్న వన సంరక్షణ ఏదైతే మూలికలు వాటన్నిటిని మీద కూడా ఆధిపత్యం కావడానికి అడవులు పంపిణీ పెంచుకోవడానికి కార్పొరేట్లకు అవకాశం ఇచ్చిందంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఈరోజు ఐక్యరాజ్య సమితి కూడా ఇటువంటి చట్టాలని వ్యతిరేకిస్తూ ఉన్నది. ఈ దుర్మార్గమైన చట్టాలు, ఇటువంటి చట్టాలు చేయడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి తరతరాలుగా అడవులు నమ్ముకొని ఉన్నటువంటి గిరిజనులు ఈరోజు శతాబ్దాలుగా ఆ భూమిని, ఆ అడవుల్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి గిరిజనుల్ని మీ చట్టాలు అమలు చేయడం వల్ల నదులు కలుషితం, ఆ ప్రాంతంలో నదులు కలుషితమవుతాయి, చట్టాలు పోతాయి, రాజ్యాంగ హక్కులు పోతాయి. వీటన్నిటిని పోయి గిరిజనుల్ని బయటపడేసే పద్ధతుల్లో మీరు గెంటి వేయడానికే ఇటువంటి చట్టాలు తీసుకొస్తామని చెప్తున్నా ఈ ప్రభుత్వం వినలేదు. పూర్తిగా ఆదివాసీ గిరిజన వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుకోసమే ఈరోజు రాబోయే కాలంలో ఈ బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆదివాసీ గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈరోజు జార్ఖండ్లో ప్రారంభమైంది, ఛత్తీస్గఢ్లో ప్రారంభమైంది, ఒరిస్సాలో పెద్ద ఎత్తున గనులకు వ్యతిరేకంగా ఈ పోరాటాలని ఆదివాసీ గిరిజన ఆనాడు స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి ఏ విధంగా అయితే గిరిజన తిరుగుబాట్లు వచ్చినాయో ఇప్పుడు కూడా ఈ బీజేపీ నియంతృత్వం, బీజేపీ అప్రజాస్వామ్య గిరిజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కూడా ఈ తిరుగుబాట్లు తప్పకుండా ఇప్పటికే ప్రారంభమైనాయి. ఈ బీజేపీకి తప్పకుండా గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం.